తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘంగా సాగాయి. నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశాలు తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాల వరకు జరిగాయి. దాదాపు 17 గంటల పాటు అసెంబ్లీ నడిచింది. ఈ క్రమంలోనే విద్యుత్ కొనుగోలు, మున్సిపల్ అంశాలపై అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. 19 పద్దులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. మొత్తం 19 పద్దులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. విద్యుత్ మీటర్స్ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మాజీ మంత్రి హరీష్ రావు వాయిదా తీర్మానం ఇచ్చారు. తీర్మానాన్ని తిరస్కరిస్తూ సభకు ఇవాల్టికి వాయిదా వేశారు స్పీకర్. కేసీఆర్ రికార్డ్ బ్రేక్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ మంగళవారం ఉదయం 3 గంటల 25 నిమిషాల వరకు కొనసాగింది. గతంలో అర్ధరాత్రి 12 గంటల వరకు సభ నడిపించిందే కేసీఆర్ సర్కార్. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ అటు 17 గంటల వరకు నడిచింది. ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, రేవంత్ రెడ్డి సర్కారు చాలా ప్రజాస్వామ్యయుతంగా మొత్తం పద్దులపైన డెమోక్రాటిక్గా సభలో చర్చ కొనసాగుతుంది. రాత్రి పొద్దుపోయే వరకు అంటే తెల్లవారుజామున 3:30 వరకు కూడా అసెంబ్లీ కొనసాగడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ మాత్రం ప్రతిపక్షాల గొంతు నొక్కడం, అదేవిధంగా మైకులు కట్ చేయడం లాంటి కార్యక్రమానికి ఆయన తెరలేసడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ ఉండాలి, పద్దులపైన ప్రజాస్వామ్యబద్ధంగా అటు ప్రతిపక్ష నేతలు మాట్లాడాలి, వాళ్ళ సలహాలు సూచనలు కూడా మేము తీసుకుంటామని కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రతి సభ్యులు కూడా, అదేవిధంగా ప్రతిపక్ష సంబంధించిన పార్టీ నేతలు కూడా వారికి కావాల్సినంత టైము ఇవ్వడంతో మొత్తం 19 పద్దులపైన సుదీర్ఘమైనటువంటి చర్చ కొనసాగింది. అందులో హోం సంబంధించినటువంటి శాఖ పైన విస్తృతంగా చర్చ కొనసాగింది. విద్యలో సాంకేతిక విద్య, ప్రాథమిక విద్య లాంటి అనేక పద్దులపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగిన సందర్భం కనబడుతుంది. సో పొద్దుపోయిన తర్వాత ఎక్సైజ్ శాఖ సంబంధించి దానిపైన కూడా మంత్రులు కూడా అక్కడ అంటే అసెంబ్లీలోనే ఉండి సో సభ్యులు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా జవాబు ఇవ్వడం అన్నది ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తి స్థాయిలో ఒక నిబద్ధతతో కూడినటువంటి జవాబుదారీతనంగా మనకు ఈ అసెంబ్లీ సమావేశంలో కనబడుతుంది. సుదీర్ఘంగా అంటే 17:30 గంటల పాటు కొనసాగినటువంటి చరిత్ర సమైక్య రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఇంత జరగలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా 12 గంటల వరకు, 1 గంట వరకు జరిగిన సందర్భాలు కానీ తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా చర్చ కొనసాగడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి సభ్యుడు కూడా డెమోక్రాటిక్గా తమకున్న బడ్జెట్ పైన ఉన్నటువంటి పద్దులపై చర్చ జరిగినప్పుడు వారికి ఉన్నటువంటి అనేక అంశాలను నివృత్తి చేసి కట్ మోషన్స్ లేకుండా పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ను వాటిపైన తీసుకోవడం అన్నది ప్రాధాన్యత సంతరించింది. ఇది పూర్తిగా ఇందిరమ్మ రాజ్యం, అభయాస్తం సంబంధించినటువంటి ప్రజా పరిపాలనలో ప్రతి వారికి మాట్లాడేటువంటి స్వేచ్ఛను ఇచ్చడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నారు. సత్తాజ్, ఓటు యు. రైట్, థాంక్యూ సాదిక్.